ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి ఒక కంప్లెయింట్ చేస్తాడు. వీడిది చాలా దరిద్రపు ముఖము. తెల్లవారి ఈడి ముఖం చూస్తే ఆ రోజు భోజనం కూడా దొరకదు అని. అది గమనించడానికి రాజు ఆయన దగ్గరికే ఆ రాత్రి పిలిపించుకొని, తెల్లవారి వెంటనే రాజే లేపి, "నువ్వు బయలుదేరవయ్యా" అని చెప్తాడు. ఆ రోజు పని ఒత్తిడితో రాజు భోజనాన్ని మర్చిపోతాడు. ఈ కంప్లెయింట్‌ని గమనించిన రాజు, వీడి వల్లనే నాకు ఈరోజు భోజనం దొరకలేదని చెప్పి ఆవేశపడి వెంటనే ఉరిశిక్ష విధిస్తాడు. అప్పుడు ఆ కుర్రవాడు అమాయకంగా, "రాజా, నా ముఖం చూడడం వలన మీకు ఒక పూట భోజనం మాత్రమే దొరకలేదు. మరి నేను మీ ముఖం చూసి లేచాను. నాకు ఉరిశిక్షే పడింది. ఎవరిదయ్యా దరిద్రపు ముఖం?" అనగానే రాజు ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఎవరికైనా ఒక మాట అనే ముందు చాలా ఆలోచించుకోవాలి.